నల్గొండ జిల్లా కేంద్రంలో నల్గొండ జిల్లా బీసీజేఏసీ కమిటీ ఆధ్వర్యంలో కుల సంఘాల అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు శనివారం భవిష్యత్ కార్యాచరణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ జాక్ చైర్మన్ మున్నాసా ప్రసన్న కుమార్ మాట్లాడుతూ బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి దేశంలో ఉన్న 50% రిజర్వేషన్ పరిమితి ఎత్తివేయాలని, అందుకు రాజ్యాంగ సవరణ కోసం కాంగ్రెస్, బీజేపీలు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని డిమాండ్ చేశారు. టౌన్ ద్వారా పోతే ఒక ఆలోచన బలంగా ఉన్నప్పుడు వాళ్ళ ఆశయాశక్తి బలంగా ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు అలా ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే 60-70 ఏళ్ళ నుంచి ఆర్టిషన్ గారు కానీ, దాని సుమార్ గారు కానీ, ఇంకా ఇతర చిన్న చిన్న యువకులు మేకపోతులు దాసులు కానీ యువకులు ఎంతో మంది మన జాతి కోసం కొట్లాడుతుంటే వాళ్ళ యొక్క ఆలోచనలు పిలిపించుకోవడం పోకుండా ఇక మనం వాళ్ళని కొత్తగా మనం వచ్చి మనం వాళ్ళని గౌరవించాల్సిన అవసరం లేదు చెప్తున్నాను. దయచేసి మనకంటే పెద్దలు గౌరవిస్తూనే అప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో అప్పుడున్న రాజకీయ నల్లగొండలో గల లయన్స్ క్లబ్ లో వివిధ కుల సంఘాలు మరియు బీసీ సంఘాలు మరియు విద్యార్థి సంక్షేమ మరియు యువజన సంఘాల అధ్యక్షులు మరియు కుల సంఘాల నాయకులు అందరూ కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన కార్యాచరణ కోసం చర్చించడం జరిగింది. అయితే ఆయా సంఘాలు భవిష్యత్ ప్రణాళిక 42% రిజర్వేషన్ పై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి నాటకాలని మనం ఎలా తిప్పి బెడలు వంచి మనం ఎలా సాధించుకోవాలన్న దానిపైన భవిష్యత్ ప్రణాళికని ఏ విధంగా ఉద్యమాన్ని మనం మండల కమిటీలు ఏ విధంగా చేయాలి, నియోజకవర్గ కమిటీ ఏ విధంగా చేయాలి, కుల సంఘ నాయకులని మరియు ఈ యొక్క ఉద్యమంలో విద్యార్థులని మరియు ఉద్యోగులని ఎలా ఇట్లా భాగస్వామ్యం చేయాలి దాని మీద దీర్ఘకాలిక అంశాల మీద మీకు చర్చించడం జరిగింది. ఆ చర్చ మీద భవిష్యత్ ప్రణాళికల కమిటీలను బలంగా వేసుకొని మరియు మనమజిప్పని ఉద్యమాలకి ఇక్కడ నాంది పలికినాం ఈ రోజు చెప్పడానికి మేము ఎంతో గర్విస్తున్నాం. బీసీలో చైతన్యం ఈ మనకు 42% కాకుండా మేమెంతో మాకంత రిజర్వేషన్ చట్టసభల్లో కూడా తీసుకొచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని ఈ యొక్క బరువు బాధ్యత మన కుల సంఘ నాయకులకి మరియు బీసీ ఉద్యమకారులకు అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జిల్లా కేంద్రంలో బీసీజేఏసీ ఆధ్వర్యంలో కుల సంఘాలతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క జేఏసీ చైర్మన్ ప్రసన్న అన్న గారిని ప్రతి ఒక్కరు సన్మానించడం జరిగింది. అన్నగారి ఆధ్వర్యంలో బీసీలంతా ఐకమత్యంతో ఉండి రానున్న రోజుల్లో బీసీ రాజ్యం రావాలని కోరుకుంటున్నాము. కుల మతాలకు అతీతంగా మేమంతా భేద విభేదాలు లేకుండా అన్నగారు ఏ కార్యక్రమం చేసినా మేము ముందుండి నడిపిస్తామని కోరుకుంటున్నాం. నా పేరు కర్ణాటి యాదగిరి, బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడిని. మరియు ఈరోజు నల్గొండ జిల్లా బీసీ జేఏసీ కన్వీనర్ గా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా మీద ఎంతో నమ్మకంతో ఈ యొక్క పదవి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు బీసీల కోసం ఎంతో సమస్యల మీద పోరాడి స్థానిక ఎలక్షన్లో 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లు పెట్టాలని ఆ మేరకు మేము ప్రతి ఒక్క గ్రామం, మండలం, జిల్లాలో పర్యటించి ఎంతో కృషి చేస్తామని కోరుచున్నాను. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జేఏసీ చైర్మన్ ప్రసన్న కుమార్ గారిని సన్మానించడం, వివిధ కుల సంఘాలు, విద్యార్థి నాయకులు, బీసీ నాయకులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క నూతన జేఏసీ కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించినారు. నా మీద నమ్మకంతో నల్గొండ జేఏసీ పట్టణ అధ్యక్షుడిగా
నియామకం చేయండి. నల్గొండ పట్టణంలోని బీసీ సంఘాలని, విద్యార్థుల్ని అందరినీ కలుపుకొని నల్గొండ పట్టణంలో నా వంతు తప్పకుండా పట్టణ అధ్యక్షుడిగా ముందు బీసీ ఉద్యమం బలంగా చేసి 42% రిజర్వేషన్ సాధించేంత వరకు నేను ప్రయత్నం చేస్తుంటాను. బీసీ సంఘాలతోని అందరినీ కలుపుకొని పోయి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటున్నాను. నా పేరు మార్గం సతీష్ కుమార్. బీసీ జేఏసీ వైస్ చైర్మన్గా నాపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతను ఇచ్చినందుకు చైర్మన్ గారికి మరియు నా యొక్క కమిటీ సభ్యులకి మరియు వివిధ కుల సంఘ రాజకీయ నాయకులకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమాన్ని మరొక తెలంగాణ ఉద్యమంగా బలోపేతం చేయడంలో నా వంతు పాత్రని నేను పోషిస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మన బీసీ ప్రజల్ని మభ్యపెడతా ఉన్నది. 42% రిజర్వేషన్ చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా ఎలక్షన్లకు పోవడం అనేది ఎంతవరకు సంభవం? రాబోయే కాలంలో దీన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి జేఏసీ నల్గొండ కమిటీ ఆధ్వర్యంలో నేను తెలియజేస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా యొక్క కమిటీ సభ్యులకు మరియు చైర్మన్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.